ఆర్మూర్ ప్రజలు మీరు ఏమో ఇవన్నీ చేసినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తున్నాం, మేమేమో రోడ్లు వేసినాం, హాస్టల్ కట్టించినాం అని మీరు చెప్తున్నారు. ఆర్మూర్ ప్రజలేమో కొంత అసంతృప్తితో అయితే ఉన్నారు అని అన్నది నేను విన్నా. తప్పలేదు ఆ, తప్పలేదు దాంట్లో ప్రజాస్వామ్యంలో ఆ. అసంతృప్తి ఉండొచ్చు, సంతృప్తి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అది. వాళ్ళ నిరాశకు కారణం మీరా, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న ఆశల? వాళ్ళు పెట్టుకున్న ఆశలు అయితే 100% సంపూర్ణంగా నెరవేర్చిన. నేను పోటీ చేసింది అప్పుడున్న ఒక మాజీ శాసనసభ్యుడి మీద. ఒక రౌడీ రాజ్యం నడుస్తుంటే, ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉంటే వాటిని బద్దలు కొట్టి అక్కడున్న 90 గ్రామాల ప్రజలకు స్వేచ్ఛనిచ్చాను. రౌడీ రాజకీయం అంటే రౌడీ రాజకీయము, కబ్జాలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు, అరాచకాలు, అత్యాచారాలు. ఎవరంటారు మీరు? జీవన్ రెడ్డిని అంటారా? శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారి హయాంలో అది ప్రజలందరూ అందుగురించే కదా నేను రాజకీయాలకు కొత్త అయినా కానీ ఆ రకంగా అంత తొందరగా నన్ను ఆదరించి శాసనసభ్యుడు గెలిపించారు. ఈరోజు 90 గ్రామాలల్లో రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, బంధుప్రీతి లేదు, అవినీతి లేదు నా తరపు నుంచి. ఏదైనా ఉంటే కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ నాయకులు ఉంటారు, ఎంతో కొంత చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో ఇక్కడున్న వ్యవస్థను మార్చానని మార్చాను. ఫస్ట్ ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు స్వేచ్ఛగా. అది ఫస్ట్ ప్రజలకు కావాల్సింది అది. లేకపోతే ఎవరో తెచ్చిన లక్షలాది మంది ప్రాణాలు కొరకు తెచ్చిన స్వాతంత్రం, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఏ ఒక్కరి కబ్జాలకో, కమిషన్లకో, అవినీతికో, అరాచకాలకో, అక్రమ కేసులకు గురించి కాదు కదా. దాన్ని నిలదీశాను, నిగ్గదీశాను, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యాను, 90 గ్రామాల ప్రజలకు స్వేచ్ఛనిచ్చాను.